బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి లాంగ్ రన్లో ఇండస్ట్రీలో తన పేరు గట్టిగానే వినిపించేట్టుగా కెరియర్ని సెట్ చేసుకున్నాడు యాంకర్ రవి. ఎవరైనా యాంకర్ తాను యాంకరింగ్ చేసి షో ఓ 1000 ఎపిసోడ్లు దాటిందంటే అది చిన్న విషయం కాదు. బుల్లితెరపై అదో బిగ్ అచీవ్మెంట్గా భావిస్తుంటారు. అలాంటిది యాంకర్ రవి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 షోలు 1000 ఎపిసోడ్లు చేసి హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు. సంథింగ్ స్పెషల్, పటాస్, ఆడాళ్ళ మజాకా, ఆడాళ్ళు మీకు జోహార్లు, ఇలా ఈ 4 షోలు యాంకర్ రవి హోస్ట్ చేసినవి. ఈ 4 కూడా 1000కి పైగా ఎపిసోడ్లు చేసినవే. వీటన్నింటిలో యాంకర్ లాస్యాతో కలిసి చేసిన సంథింగ్ స్పెషల్ కార్యక్రమం అయితే నేటికి సంథింగ్ స్పెషలే. దాదాపు 3.5 ఏళ్ల పాటు ప్రసారమైన ఈ షోకి 1000కి పైగా ఎపిసోడ్లతో అప్పట్లో సంచలనం అయ్యింది. అంతేకాదు, సాధారణంగా టీవీలలో లైవ్ షో అంటే అరగంట, గంట మాత్రమే ఉంటాయి. కానీ ఆ షో గంటన్నర ప్రసారం చేసినా కూడా టాప్ రేటింగ్తో 1000 ఎపిసోడ్లను కంప్లీట్ చేసి అటు యాంకర్ రవికి, ఇటు యాంకర్ లాస్యకి మంచి పేరు తీసుకొని వచ్చింది. వాళ్ళిద్దరూ ఇండస్ట్రీలో నిలబడేట్టు చేసింది. అయితే ఇంత పెద్ద సక్సెస్ అయిన ఈ షో తర్వాత యాంకర్ లాస్య, యాంకర్ రవిల మధ్య విభేదాలు వచ్చాయి. ప్రత్యక్షంగానే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. యాంకర్ రవి పెళ్ళైనా కూడా తన వెంట పడ్డారని, తనతో పెళ్లికి ఒప్పుకుంటే తన భార్యను కూడా వదిలేస్తానని అన్నాడంటూ అప్పట్లో యాంకర్ రవిపై లాస్య ఆరోపణలు చేసింది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ వీరిద్దరి మధ్య ఉన్న ఈగో ఇష్యూస్ అయితే బట్టబయలయ్యాయి. అయితే రీసెంట్గా యాంకర్ రవి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే రవి యాంకర్ లాస్యతో ఉన్న బాండింగ్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళిద్దరూ కలిసి చేసిన సంథింగ్ స్పెషల్ షో గురించి చెప్పుకొచ్చాడు. ఓ షోలో ఇద్దరు యాంకర్లు ఉన్నారంటే ఆ షో పెద్ద హిట్ అయిందంటే, నీ వల్ల హిట్ అవ్వలేదు, నా వల్లే హిట్ అయిందంటూ గొడవ పడుతూ ఉంటారు. మా మధ్య కూడా అలాంటివి వచ్చాయి. ఇగో ఇష్యూస్ వల్ల మేము కొన్నేళ్లు మాట్లాడుకోలేదు. అవన్నీ చిన్నపిల్లల గొడవలు. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయాం. మళ్ళీ మమ్మల్ని స్టార్ మానే పిలిచింది. ఇద్దరం కలిసి స్టార్ మాలోనే షోలు చేశాం. ఇప్పుడంతా కూల్ అంటూ చెప్పుకొచ్చాడు రవి. అలాగే నేను ఇండస్ట్రీకి వచ్చేప్పుడు అన్నీ ప్రిపేర్ అయ్యే వచ్చాను. పేరు వస్తుంది అంటే వాటితో పాటు ఇంకా చాలా వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకోవాలి. మా బ్యాచ్లోనే ఒక యాంకర్ నాపై పూజలు చేయించింది. అవి కూడా మామూలు పూజలు కాదు, లేటెస్ట్ ట్రెండింగ్ అయ్యే స్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించింది. చేతబడి అలాంటిదే, నేను నాశనం అయిపోవాలని ఆ పూజలు చేయించింది. నాకు ఆ విషయం తెలిసిన తర్వాత అలాంటి శుద్ర పూజల్ని నేను నమ్మను కాబట్టి పెద్దగా భయపడలేదు అంటూ చెప్పుకొచ్చాడు యాంకర్ రవి. అయితే తనపై చేతబడి చేయించిన యాంకర్ ఎవరనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. కాగా యాంకర్ రవికి లాస్యతో పాత గొడవలు ఉండటంతో ఆ క్షుద్ర పూజలు చేయించింది లాస్యేనా, ఆ ట్రెండింగ్లో ఉన్న స్వామీజీ అంటే వేణుస్వామేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.